అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు నాటుకోడి కుర్మాలాగా చూపిస్తానండి. నాటుకోడి పులుసు కాకుండా నాటుకోడి ఇగురులాగా, కుర్మా అనుకోండి, ఇగురు అనుకోండి, చూపిస్తాను. దీన్ని మనం డ్రై మసాలాతో చేసుకుందాము. ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి ఫస్ట్ 2 పట్ట ఉంటుంది కదా, పట్ట లవంగాలు 4 కొంచెం పట్ట వేసుకొని, తర్వాత ఒక మిరియాలు 1 స్పూన్ వేసుకొని, 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. తర్వాత మనకి ఉంటాయి కదా స్టార్ ఫ్లవర్, అవి 2గా తీసుకొని 2 ముక్కలు వేసుకొని, ఇవన్నీ మనము డ్రైగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయకుండా నిదానంగా మనం మాడిపోకుండా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని, మనం ముందు కుక్కర్లో నాటుకోడి ఉప్పు కారం వేసి ఉడకబెట్టుకోవాలి 5 విజిల్లు. తర్వాత మనం చల్లారిన తర్వాత ఈ మసాలా వేసుకొని పక్కన పెట్టుకొని, ఫస్ట్ బాండిల్లో 4 స్పూన్లు ఆయిల్ వేసి, తర్వాత మనం 2 ఎర్రగడ్డలు మీడియం సైజ్ ఎర్రగడ్డలు సన్నగా మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. మనము సన్నగా అంటే ఇవి రోట్లో దంచుకుంటే, ఎర్రగడ్డ కూడా దంచి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం అల్లం తెల్లగడ్డ కొంచెం దంచి పెట్టుకొని, కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ అప్పటికప్పుడు మనం దంచేసుకుంటే నాటుకోడికి బాగుంటుంది. అల్లం తెల్లగడ్డ బాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఇది కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత, మనం కొంచెం కలర్ షేడ్ అవుతుంది అనగా మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా నాటుకోడి చికెన్ 5 విజిల్లు, దాన్ని దీంట్లో వేసేసి బాండిల్లో బాగా ఈ ఉప్పు కారం మనం ఫస్టే కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి, ఇవి తెచ్చి దీంట్లో వేసేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకుంటాం కదా, అది మిస్ అయిందండి. ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేస్తే బాగుంటుంది.